అధ్యక్ష పేద ప్రజలకి 25 లక్షలు వైద్య బీమా కల్పించిన మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయానికి నేను ఎంతో అభినందిస్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష పేదల ఆరోగ్యం పట్ల ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు ఎన్నో ఆరోగ్య కేంద్రాలు మెరుగుపరుస్తూ మన మంత్రి గారు కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది అధ్యక్ష. క్యాన్సర్ స్క్రీనింగ్ కానీ, డయాగ్నోస్టిక్ సెంటర్లు కానీ, అలాగే సైకియాట్రీ డిపార్ట్మెంట్ పెట్టడం గురించి కానీ, అలాగే డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయడం గురించి కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా ఆరోగ్య కేంద్రాలను మెరుగుపరుస్తూ వెళ్తున్న మన మంత్రి గారికి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకు స్వచ్ఛాంధ్రాన్ని ప్రవేశపెట్టి ఈరోజు ఎంతోమంది పేద ప్రజలు కమ్యూనికబుల్ డిసీజెస్తో ఎంతో బాధపడుతున్నారు అధ్యక్ష. దీంతో స్వచ్ఛాంధ్రాన్ని ముందుకు తీసుకొచ్చి మన పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే మన ఆరోగ్య సమస్యలు ఎంత దూరం అవుతాయో మనకు తెలియజేస్తూ ప్రతి నెల 4వ శనివారం ఈ స్వచ్ఛాంధ్రాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ఎంతో ఆరోగ్య సమస్యలు దూరం అయ్యేలాగా కూడా మన 4వ శనివారం కాదు 3వ శనివారం స్వచ్ఛాంధ్రాన్ని ముందుకు తీసుకొచ్చి ఈరోజు ఎన్నో ఆరోగ్య సమస్యలు రాష్ట్ర ప్రజలు దూరం అయ్యేలాగా ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా ఈ దోమల సమస్య పోవడానికి డ్రోన్ల ద్వారా స్ప్రేలు చేయించడం ఇవంతా కూడా ఆరోగ్య సమస్యల్ని చాలా దూరం చేస్తుంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష మనకు యోగాంధ్రాన్ని తీసుకొచ్చి మనకు ఉన్న నాన్ కమ్యూనికబుల్ డిజీజ్ ఏవైతే చిన్న వయసులోనే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, లేదా గుండె జబ్బులు కానీ ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మెరుగుపరుస్తారని మనకు ఎన్నో ఈ యోగాంధ్రాన్ని ముఖ్యమంత్రి గారు చేస్తూ అలాగే శాసనసభ్యుల ద్వారా నియోజకవర్గంలో అందరికీ కూడా ఈ యోగాను అలవాటు చేస్తే ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఇవన్నీ కూడా ఆరోగ్య సమస్యలు దూరం అయ్యేలాగా కూడా యోగాంధ్రాన్ని ముందుకు తీసుకొచ్చిన మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ప్రధాని మోదీ గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ బాబు గారికి, అలాగే ఆరోగ్య శాఖ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష మా నియోజకవర్గంలో 2011లో జనాభా అప్పుడు 3 లక్షలు ఉన్నారు అధ్యక్ష. ఈరోజు పరిశ్రమలు ఎక్కువ రావడం వల్ల మా నియోజకవర్గంలో సెజ్లు ఎక్కువ అవడం వల్ల జనాభా ఇప్పుడు 5 లక్షల వరకు ఉండడం జరుగుతుంది అధ్యక్ష. దీంట్లో మా నియోజకవర్గంలో 2 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, అలాగే 15 ప్రైమరీ హెల్త్ సెంటర్లు, 1 అర్బన్ హెల్త్ సెంటర్ ఉండడం వల్ల జనాలకి ఇవి సరిపోవటం లేదు అధ్యక్ష. అంటే వైద్యం అందకపోవడం ఒక సమస్యగా మారింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష మా నియోజకవర్గంలో పేర్నాడు అనే గ్రామం మాకు పులికాట్ సరస్సు ద్వారా వెళ్లే దారిలో వస్తుంది అధ్యక్ష. అప్పట్లో 2006లో మా నాన్నగారు శ్రీ నల్వాల్ సుబ్రహ్మణ్యం గారు అక్కడ ఒక పిహెచ్సి ఏర్పాటు చేసి అక్కడున్న 18 గ్రామాలు ప్రజలకి ఇబ్బంది లేకుండా అక్కడ ఒక పిహెచ్సి ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. కానీ అది 18 బెడ్లు అవడం వల్ల ఎవరికి అక్కడ 18 గ్రామాలు ప్రజలకు సరిపోవట్లేదు అధ్యక్ష. దాన్ని 30 బెడ్ల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తే అక్కడున్న ప్రజలందరికీ కూడా ఎమర్జెన్సీ అయినప్పుడు ఉపయోగపడుతుందని మంత్రి గారికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష మా నియోజకవర్గంలో 15 పిహెచ్సిలు ఉన్నాయి అధ్యక్ష. అవన్నీ కూడా అప్గ్రేడ్ చేసి అలాగే హాస్పిటల్స్లో కూడా కొంత డాక్టర్స్ అవైలబిలిటీ తగ్గుతుంది అధ్యక్ష. అన్నీ కూడా ఖాళీగా ఉన్నవన్నీ కూడా అవన్నీ కూడా ఫిల్ చేయాలని మంత్రి గారిని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష మా నాయుడుపేటలో ఒక సిహెచ్సి, అలాగే సూలూరుపేటలో ఒకటి ఉంది. అవన్నీ నేషనల్ హైవే రహదారుల వల్ల అక్కడ ఒక ట్రామా కేర్ సెంటర్ కూడా పెడితే అక్కడ ఎక్కువ వాహనాలు వెళ్ళడం వల్ల ఎక్కువ ఎమర్జెన్సీ కేసెస్ ఎక్కువ వస్తున్నాయి అధ్యక్ష. దానికోసం నెల్లూరు కానీ, తిరుపతి కానీ, చెన్నైకి వెళ్లాల్సిన అవసరం పడుతుంది కాబట్టి అక్కడ ఒక ట్రామా కేర్ సెంటర్ పెట్టవలసిందిగా మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే మా నియోజకవర్గంలో కిడ్నీ సమస్యలు ఎక్కువగా ఉండడం వల్ల డయాలసిస్ యూనిట్ కూడా పెడితే అక్కడ నియోజకవర్గ ప్రజలందరూ తిరుపతి కానీ, నెల్లూరు కానీ, చెన్నై వెళ్ళే అవకాశం లేకుండా అక్కడే డయాలసిస్ ట్రీట్మెంట్ పెడితే అక్కడ ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుందని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు.